Like a Hellcat. Hello everyone, welcome to our channel. It's me, Flyboy. వరల్డ్ పెయింట్ మనం గోడ పైన వేసుకోవాలంటే మాత్రం చాలా కష్టమవుతుంది. అదే స్టిక్కర్స్ తెచ్చి అతికించుకుంటే ఈజీగా ఉంటుంది. కానీ స్టిక్కర్స్ అతికించాలంటే మాత్రం మన ఇంట్లో ఉన్న గోడకి అండ్ మనం తెచ్చుకున్న స్టిక్కర్స్కి రెండిటికి మ్యాచ్ అవ్వాలి అంటే వీ షుడ్ డూ సంథింగ్. సో నేనేం చేశానంటే వాల్ కేర్ పుట్టి ఇంకా ఏషియన్ పెయింట్స్ ఉంటాయి కదా, సో అవి రెండు తెచ్చి ఒక 2 to 3 days కష్టపడ్డానండి. 2 to 3 days కష్టపడి సొంతంగా నేను ఫస్ట్ అనుకున్నాను నా వల్ల అవుతుందా, ఐ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. పెయింట్ అనేది మనకు తెలియని విషయం అసలు. సో ఎనీవే ఒక చిన్న ట్రై ఇచ్చాను. ఫస్ట్ ఏం చేశానంటే వాల్ పుట్టి ఉంటుంది కదా, సో అది పెట్టాను. అది పెడితే నాకు ఏమనిపించింది, అయ్యో ఇది సెట్ అవుతుందా కదా, అనవసరంగా మనీ వేస్ట్ చేసుకున్నాను అని ఒక ఫీలింగ్ ఉండే. సో నెక్స్ట్ ఏంటి అంటే వాల్ పుట్టి మొత్తం వేసాక 1 day ఆగి నెక్స్ట్ డే పెయింట్ వేయడం జరిగిందనమాట. సో పెయింట్ వేస్తే ఫైనల్ అవుట్పుట్ చూడడానికి ఓకే మనీ పెట్టిన దానికి వర్తే ఉన్నది అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. సో నెక్స్ట్ మనం స్టిక్కర్స్తో వచ్చినాయి కదా, సో ఆ స్టిక్కర్స్ వచ్చేసి చిన్న రోల్ లాగా వచ్చిందండి. ఆ స్టిక్కర్స్ని లైక్ ఏంటి అంటే అడిసివ్ స్టిక్కర్స్ అంటారు కదా, సో స్ట్రాంగ్ అనమాట. ఒక్కసారికి వాల్కి అతికిస్తే గుంజనీకి మాత్రం చాలా టైం పట్టింది. అండ్ సో ఇది చూడడానికి ఏంటి అంటే నేను అనుకున్నా ఏంది వాల్ స్టిక్కర్స్ అంటే మొత్తం ఏమంటారు, నేను ఫస్ట్ చూపించాను కదా సేమ్ అలానే స్టిక్ అయి వస్తుంది అనుకున్నా. కానీ ఇక్కడనేమో అన్నీ అతికిలు ఇచ్చి నెంబర్స్ ఇచ్చిన అనమాట. ఆ నెంబర్స్ ఇచ్చి అయిపోయిందిరా, నేను మనీ మొత్తం వేస్ట్ చేశానా అన్నట్టు ఫీల్ అయినా. రాత్రికి అక్కడి వల్ల అవుతుందా అని ఆలోచించిన అనమాట. సో ఫస్ట్ థింగ్ చేసిన అంటే ఏమంటే అన్న వల్ల కాదు, ఒక్కని వల్ల స్టిక్కర్స్ అనేవి వేస్ట్ అయిపోతాయి అని అనుకున్నా. కానీ ఎలాగలాగా ధైర్యం చేసిన అనమాట. సో చాలాసేపు ఆలోచించి ధైర్యం చేసి స్టార్టెడ్ కష్టపడ్డాను. ఫస్ట్ ఈ వరల్డ్ మ్యాప్ వాళ్ళకి శాంపుల్ ఇచ్చారనమాట. సో దీన్ని ఫస్ట్ చూసి గోడకి సైడ్కి అతికించాను అనమాట. సో అతికించిన తర్వాత నెక్స్ట్ కొందరు అమెజాన్ రివ్యూస్లో ఏమి ఇచ్చారంటే లైక్ చూసి నెంబర్స్ ప్రకారంగా అతికించండి అని చెప్పారు. నెంబర్స్ ప్రకారంగా అతికిస్తే లైక్ స్టిక్కర్స్ అనేది మిస్ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా అని చెప్పేసి నేనేమనుకున్నా, స్టిక్కర్స్తో కాదు, జస్ట్ మనం స్టార్టింగ్ టు ఎండింగ్ అంటే నేను యూరోప్ ఫస్ట్ స్టిక్కర్ తర్వాత స్టిక్ చేసిన తర్వాత మిగతా స్టిక్కర్స్ అతికిస్తుంటే నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. సో ఓకే, నేనేం స్టిక్కర్స్ నేను ఖరాబ్ చేయలేను, ఎందుకంటే ఒక్కసారి అతికించినాక తీయాలంటే అది చిరిగిపోతే వేస్ట్ అయిపోతుంది, మొత్తం సెట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా. సో మళ్ళీ కొత్తది ఆర్డర్ చేసుకోవాలంటే చాలా కష్టం. అలా అని చెప్పేసి ఓకే, సో ఐ గాట్ స్మాల్ కాన్ఫిడెన్స్ అండ్ సో ఇలా నేను స్టిక్ చేయడం జరిగింది. అండ్ స్టిక్ చేస్తుంటే మాత్రం ఏదో తెలియని ఫీలింగ్ అబ్బా, సో ఐఎమ్ డూయింగ్ సంథింగ్ అన్నట్టు అనిపించింది. అండ్ దీన్ని అంటే ఈ స్టిక్కర్స్ చూసినప్పుడు ఎలా అయినా సరే నా రూమ్లో అతికించాలి అని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్ బ్యాక్గ్రౌండ్కి పనికొస్తుంది అని చెప్పేసి సో అప్కమింగ్ వీడియోస్లో నేను కనిపించబోతున్నాను అనమాట. సో ఇందులో చిన్న లిటిల్ పార్ట్లో కనిపిస్తాను. ఒకవేళ మీరు కూడా ఇలానే లైక్ మీ వాల్కి బ్యూటిఫుల్ స్టిక్కర్ అతికించుకోవాలి అనుకుంటే మాత్రం సో వరల్డ్ అంటే ప్రపంచాన్ని చూసినట్టు ఉంటుంది కదా. సో ఒకవేళ ఇదే మీరు లైక్ మీ రూమ్లో కూడా అతికించుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేశాను. సో అక్కడ వెళ్ళి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ సో ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్లో స్మూత్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ సిమెంట్ వేసి జస్ట్ పెయింట్ వేస్తే మాత్రం దానిపైన వాల్ పుట్టి వేయడం మస్ట్. సో అప్పుడే మీకు స్టిక్కర్స్ వేస్ట్ కాదు అండ్ బబుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ గ్యాప్స్ ఉంటాయి. సో అందుకని వాల్ పుట్టి పెట్టడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఈజీగా స్టిక్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ అనేది ఒక 2-3 minutes ఆలోచించి తర్వాత స్టిక్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ సో ఫైనల్ అవుట్పుట్ చూడడానికి మాత్రం అమేజింగ్గా ఉందండి. అండ్ సో దిస్ ఈజ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ ఫ్లైబాయ్. అండ్ ఇంకా అప్కమింగ్ వీడియోస్లో అన్బాక్సింగ్ చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ DJI OM4 నాకు ఫేవరెట్ గింబల్. సో లెట్స్ సీ ఇన్ అప్కమింగ్ వీడియో.
Thanks for watching. Please like, share, comment, and don't forget to subscribe our channel. It's me, Flyboy. Thank you so much.